హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంబి లైఫ్ కేర్ ఛానల్. ఈరోజు మనము చలికాలంలో మనకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటికి పరిష్కారాలు ఏంటి అనేది చూసేద్దామండి. చాలామంది చలికాలంలో కొన్ని సమస్యలు అయితే ఫేస్ చేస్తుంటారు. నార్మల్గా అందరూ ఫేస్ చేస్తారు, కానీ ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం క్రిటికల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అబ్డామినల్ మజిల్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా, సాగుతూ ఉంటుంది కదా. సాగుతూ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. వీటికి చలికాలంలో కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. మన శరీరం సాగే కొద్దీ మనకి కొంచెం దురదలాగా అనిపిస్తూ ఉంటుంది. వీటికి పరిష్కారం ఏంటి అంటే, మనం చలికాలంలో గోరువెచ్చగా మనం కొబ్బరి నూనె కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ, ఇది కూడా లేదు అంటే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి లోషన్స్, బాడీ లోషన్స్ దొరుకుతూ ఉంటాయి కదా. వీటిని మీరు ఏం చేయాలి అంటే డైలీ మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు మసాజ్ లాగా చేసుకోవాలి. అది బాడీ మొత్తం చేసుకుంటే ఇంకా మంచిదండి. ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ, చాలామందికి లిప్స్ డ్రై అవుతుంటాయి, చాలామందికి ఫేస్ పగులుతూ ఉంటుంది, హ్యాండ్స్ దగ్గర పగులుతూ ఉంటుంది. అది పగలడమే కాకుండా దాని నుంచి కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మనకి హార్మోనల్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా మనము సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరైతే ఇలా లోషన్స్, ఆయిల్ కానీ అవి మసాజ్ చేసుకోవడం వల్ల మీకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఇవి ఎందుకు వస్తాయి అంటే మనకి డీహైడ్రేషన్ లోపం వల్ల వస్తాయి. చలికాలం అనగానే మనకి ప్రెగ్నెన్సీలో చాలామంది ఏం చేస్తారంటే, మనం మామూలుగా కొంచెం వాటర్ తీసుకున్నా కూడా యూరిన్కి చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ప్రెగ్నెన్సీలో చలికాలంలో మనకి నీళ్ళే తాగాలనిపించదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు, తగ్గించేస్తారు. దీని వలన డిహైడ్రేషన్ ఎక్కువగా అయిపోతుంది, బాడీలో డ్రై అయిపోయి స్కిన్ మొత్తము ఇలాగా మనకి ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. చలికాలంలో పగలడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు మనకి ఈ స్ట్రెస్ మార్క్స్ అనేవి కూడా ఇంకా కొంచెం ఎక్కువగా బాధించే సమస్య అయితే మనకి చూస్తూ ఉంటాము. సో వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి అంటే, ప్రతిరోజు మనకి రోజుకి 4 లీటర్లు వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. 4 లీటర్స్ వాటర్ తీసుకున్నారు అంటే మీకు సమపాలలో శరీరానికి తగినంత వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వేసుకున్న దుస్తులు చలికాలంలో మనము టోటల్గా కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి చలికాలంలో కొంచెం బ్యాక్టీరియా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వేసుకునే దుస్తులు, మీరు చేతులకి కాళ్ళకి గ్లౌజెస్ వేసుకోవాలి. అలాగే మీకు ఫుల్ బాడీ కవర్ అయ్యేలాగా మీరైతే దుస్తులు అనేవి ధరించాలి. అప్పుడే మీ బేబీకి మీరు కొంచెం వెచ్చదనాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మీ బాడీకి మంచి స్ట్రెంగ్త్ అనేది లభిస్తుంది అనమాట. సో మీరు వేసుకునే దుస్తులలో కూడా మీరు చేంజెస్ అనేవి చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, మీరు వాటర్ ఒకేసారి తాగలేకపోతే కొన్నిసార్లు మనము జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు. ఇవి వితౌట్ ఐస్తో తీసుకోండి న్యాచురల్గా. ఇలా తీసుకోవడం వల్ల మీకు కోల్డ్ కానీ, తర్వాత మీకు ఈ చలికాలం అనగానే మనకి చాలామందికి జలుబు దగ్గు అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది కదా. సో అలాంటి సమస్య నుండి రిలీఫ్ అనేది వస్తుంది. మీరు తీసుకునేటప్పుడు కూడా వేడి నీళ్ళు కానీ, పాలు కానీ, ఇలా వేడివేడిగా సూప్స్ కానీ ఇలా తీసుకున్నారంటే మీ బాడీకి వెచ్చదనం ఉంటుంది. అలాగే మీ హెల్త్కి మంచిదన్నమాట. సో మీకు సమస్య నుంచి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే మీ బాడీ వెచ్చదనం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇంకొంతమంది జర్నీస్ చేస్తూ ఉంటారు. చలికాలంలో జర్నీస్ అనేవి ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకు అంటే జర్నీస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. దీని వలన మీకు డీహైడ్రేషన్ అయిపోయి కళ్ళు తిరగడం, ఇలా మీ బేబీకి సరైన గ్రోత్ ఉండకపోవడం వంటివి మీరు ఫేస్ చేస్తారు. సో జర్నీస్ అనేవి కంప్లీట్గా స్టాప్ చేయండి. స్ట్రెచ్ మార్క్స్ కోసం అయితే మీరైతే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, ప్రతిరోజు 2 టైమ్స్ టమ్మీ మసాజ్ అనేది చేసుకోవడం వల్ల మీకు స్ట్రెస్ మార్క్స్ అనేవి ఎన్నిసార్లు డెలివరీ అయినా, ఎన్నిసార్లు మీరు
ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవు. ఇంకొకటి మీకు ఇచ్చింగ్ లాగా అనిపించినప్పుడు మీ నెయిల్స్ తగలకుండా స్కిన్‌తో రబ్ చేయాలి. మామూలుగా హ్యాండ్‌తో రబ్ చేసుకోవాలి కానీ ఇన్ కేస్ మీ గోర్లు గనక టమ్మీకి తగిలాయి అంటే ఖచ్చితంగా మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడిపోతాయన్నమాట. సో, ఈ జాగ్రత్తలైతే వహించండి. మీకు ఈ ఇచ్చింగ్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు 2 టైమ్స్ టమ్మీ మసాజ్ అయితే చేసుకోండి. ఆయిల్‌తో చేసుకోవచ్చు. లేదంటే బాడీ లోషన్స్ మనకి చాలా మార్కెట్‌లో దొరుకుతూ ఉన్నాయి కదా! వాటితో కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇవి చలికాలంలో ప్రెగ్నెన్సీలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. వీటి సొల్యూషన్స్ మీరైతే జాగ్రత్త పడండి. మీరు మీ బేబీ హెల్తీగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.